హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. సో ఏపీ పాలసీ షెడ్యూల్లో చిన్న మార్పు అయితే జరిగింది. సో ఈ మార్పుని ప్రతి ఒక్క పాలసీ అభ్యర్థి అయితే గమనించాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఒక బిగ్ అలర్ట్ అని చెప్పొచ్చు పాలసీ అభ్యర్థులకి. సో అదేంటంటే జూన్ 3న జరగాల్సిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ను జూన్ 6కి అయితే మార్చడం జరిగింది. సో లాస్ట్ అక్కడ ఏంటంటే జూన్ 3వ తారీఖు ఏంటి ఆల్మోస్ట్ 1 lakh నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అయితే కంప్లీట్గా కౌన్సిలింగ్ అయితే పిలవడం జరిగింది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. బట్ ఆ రోజు జూన్ 3వ తారీఖు జరగాల్సిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాస్త జూన్ 6కి అయితే మార్చడం జరిగింది. బికాస్ ఏం లేదు, చిన్న రీజన్ అక్కడ మనకు జూన్ 4వ తారీఖు ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్ రాబోతున్నాయి. సో అందులో భాగంగా వాళ్ళు ముందస్తు ప్రణాళికలు ఉంటాయి కాబట్టి అందుకనే జూన్ 3వ తారీఖు జరగాల్సిన పాలసెట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాస్త జూన్ 6కి అయితే మార్చడం జరిగింది. అలాగే అది అయిపోయిన వెంటనే 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అయితే మీరు ఆప్షన్ నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్ నమోదు అంటే మీకు నచ్చిన కాలేజీ మీ డిస్టిక్లో కానీ మీ పక్క డిస్టిక్లో కానీ ఏ కాలేజీలో అయితే ఉన్నాయో ఆ కాలేజీని ఆప్షన్స్కి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ 11వ తారీఖు ఏంటంటే ఆప్షన్లో మార్పు, మీకు ఒక కాలేజీ నచ్చాలనుకోండి ఆ కాలేజీ మళ్ళీ మార్చుకొని వేరే కాలేజీ పెట్టుకోవచ్చు. అండ్ 13వ తారీఖు ఏమవుతుందంటే సీట్ల కేటాయింపు అంటే సీట్ అలాట్మెంట్ మీకు ఒక మెయిల్ వస్తుంది. అలాగే మీకు మీ రిజిస్టర్ లాగిన్తో కూడా మీరు అలాట్మెంట్ లెటర్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ 14వ తారీఖు నుంచి క్లాస్ స్టార్ట్ అవుతాయి. ఈలోగా 19లోగా మీరు అలాట్మెంట్ లెటర్ తీసుకుని వెళ్ళి మీరు కాలేజీలో సబ్మిట్ చేసి అక్కడ నేమ్ ఎంట్రీ చేయించుకోవాలి. ఒకవేళ చేయించుకోవాలనుకోండి మీ సీట్ క్యాన్సిల్ అయినట్టుగా వాళ్ళు భావించి మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో అంటే సప్లిమెంటరీ రాసిన వాళ్ళు మళ్ళీ ఉంటారు కదా, వాళ్ళని మళ్ళీ పిలుస్తారు. కాబట్టి ఇది గమనించండి. అలాగే జూన్ 2 వరకు అయితే మీరు ఫీజు అయితే కట్టుకోవచ్చు. సో ఇది ఒక చిన్న మార్పు జరిగింది. ఈ విషయాన్ని మీరు గమనించండి. అలాగే ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్, షేర్ సమ్మన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.